2 Chronicles చాప్టర్ 7 verse 14 ఒక వచనం చదివి నేను క్రైస్తవులు దేశంలో చేసిన మేలు గురించి కొన్ని విషయాలని మాట్లాడతాను. మీరు చూద్దరు కానీ స్క్రీన్లో చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థత అంటే రోగులకు మాత్రమే కాదు, దేశానికి కూడా స్వస్థత కావాలట. అంటే ఏంటి? దరిద్రత నుండి విడుదల, పేదరికం నుండి విడుదల, జీవితాలు కృంగిపోయిన వారు, డిప్రెషన్లో ఉన్నవారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నవారు, అనేక రకాల వ్యసనాలకు బానిసలైన వారికి అందరికీ విడుదల రావడం, అది కూడా స్వస్థతే. మానసిక స్వస్థత, శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఉంది. ఎప్పుడు ఇస్తాడు స్వస్థత? లాస్ట్లో కనిపిస్తుంది. చదవండి 14వ వచనం చివరి లైన్లో ఏముంది చెప్పండి. వారి దేశమును, మీరు గట్టిగా చదవండి, వారి దేశమును స్వస్థపరచుదును. మన దేశాన్ని కూడా దేవుడు ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఎప్పుడు స్వస్థపరుస్తా అంట? పై మాటలు చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు, అంటే ఆయన పేరులో పిలువబడుతున్న వారు. క్రైస్తవులు అనేది మంది పిలువబడుతున్న చేయటం. ఆర్ యు క్రిస్టియన్? ఓకే, మరి అందరూ పిలువబట్ల, మనం క్రైస్తవులు అని చెప్తున్నాం. ఆయన పేరు పెట్టుకున్న మనము లోకమంతా ప్రార్థన చేయదు, మనం ప్రార్థన చేయాలి. అందుకంటాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన. తగ్గించుకోవడం అంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఆయా సమయాల్లో దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మన కొరకు మనం ఉపవసించి ప్రార్థించుట, దేశమంతటి కొరకు ఉపవసించి ప్రార్థించడం. ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ చేసింది. యూదా జాతి అంతా నాశనం కాకుండా ఉపవాసం ఉంటే ఒక రాణి అయ్యుండి కూడా యువరాణి ఆమె ఓకరిల్లి ప్రార్థిస్తూ తన పనికత్తులతో ప్రార్థన చేయిస్తూ అందరితో ప్రార్థన చేయించింది. అద్భుతముగా దేవుడు గొప్ప విజయాన్ని దయచేశాడు. కాబట్టి స్త్రీవైనా, పురుషుడివైనా, యవనస్తుడైనా, యవనస్తులైనా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, అలా దేశం కొరకు కూడా ప్రార్థన చేయి. 5 వేళ్ళు చూపించండి ఒకసారి. 5 వేళ్లలో ఒక్కొక్క వేలు చూసినప్పుడు ఒక విధమైన ప్రార్థన చేయాలి. 5 వేలలో మీకు దగ్గరగా ఉన్న వేలేది? గట్టిగా చెప్పండి. బొట్టన వేలు. అయితే ఎవరి కోసం ప్రార్థన చేయాలి? బొట్టన వేలు చూసినప్పుడు రైట్, నీ కొరకు ప్రార్థన చేసుకో. నీ రక్షణ, నువ్వు మారు మనసు పొందాలి, దేవుళ్ళు ఎదగాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, నీలో మార్పు రావాలి, మారు మనసు పొందుకోవాలి, ఆత్మీయత ఎదుగుదల, దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచిన దేవుడు గారు అతను కొనిపోయాడు. దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు హానోకుని అంటే దేవునితో నడిచాడు హానోకు. లోకంతో కాదు, తన మనసు చెప్పినట్టు తన ఆత్మీయ అంటే లోక సంబంధమైన విషయాల వెంట తన మనసు వెళ్ళనివ్వలా. దేవుని వెంట వెళ్ళాడు, దీవించబడ్డాడు. దేవుని వెంట వెళ్ళే వరకు ఉండండి. ప్రైజ్ ది లార్డ్. రెండో వేలు చూపించినప్పుడు చూపుడు వేలు. మీకు టీచింగ్ చేస్తూ ఉంటారు. మరి మొదటి వేలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించు, నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థించు, నీ తోబుట్టువుల కొరకు ప్రార్థన చేయి. ముందు నీ కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ తోబుట్టువుల కొరకు, నీ ఇంటి వారందరి కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ ఇంటి వారందరి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. మరి చూపుడు వేలు చూపించండి. చూపుడు వేలు ఇలా చూపించి వేలెత్తి ఏ ఫర్ యాపిల్ అని చెప్పింది ఎవరు? టీచర్స్. అలాగే దేవుని వాక్యంలో ఇలా ఉంది, ఇదిగో దేవుని వాక్యం ఈ విధంగా బోధిస్తుంది, నీ జీవితంలో మార్పు రావాలని చెప్పింది ఎవరు? దైవ సేవకులు. దైవ సేవకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ టీచర్స్ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బోధకుల కొరకు, మీకు మార్గదర్శకులు కొంతమంది మార్గం చూపించారు. నాన్న తాగకూడదురా, తిరగకూడదు అని చెప్పారు. ఒకరోజున ట్రంప్ గారు వాళ్ళ కుమారుడిని పిలిచి చెప్తున్నారు, ఏమనంటే చిన్నవాడిని స్కూల్కి వెళ్ళబోతున్నాడు, ఇదిగో నేను చెప్తున్నాను విను అని చెప్తున్నాడు. ఎప్పుడు జీవితంలో నువ్వు మందు తాగకూడదు, ఓకే, డ్రగ్స్ వాడకూడదు, చిన్న బిడ్డకి చెప్తున్నాడు. అలాగనే టాటూ వేయించుకోకూడదు, నీ బాడీ మీద ఎప్పుడు వేయించుకోకూడదు, టాటూస్ వేయించుకోవద్దు. పిల్లలకు చెప్తేనే తెలుసు, తెలియకపోతే చెప్పకపోతే తెలియదు. ఆయనకి ఎవరో ఫ్రెండ్ ఉండేవాడట, ఈయన బాగా డబ్బు సంపాదిస్తూ వ్యాపారంలో బాగానే సంపాదిస్తూ రాణిస్తున్న దినాల్లో ఆయన బెస్ట్ ఫ్రెండ్ చెప్పాడట, రైట్ జీవితంలో ఎప్పుడు తాగుద్దురని. ఆయన తాగుతుంటాడు, ఆయన ఫ్రెండ్. తాగుకునే బానిసై నష్టపోయాను రా, మానలేకపోతున్నాను, దీనికి నువ్వు అలవాటు పడదు, నీ నరాలు దానికి బానిసైపోతాయి, వద్దురా నా ఫ్రెండ్, నువ్వు విను, దయచేసి బ్రతుకులో ఎప్పుడైనా సరే నువ్వేమైనా తినాలంటే తిను, కానీ మందు మాత్రం తాగొద్దురా, డ్రగ్స్ వాడొద్దురా, నేను దానికి బానిసై నష్టపోయాను, దానివల్ల ఎంత నరకమని అనుభవిస్తున్నాను, నా కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, నా జీవితం పాడు చేసుకున్నాను అనేక రకాలుగా, కాబట్టి నువ్వు తాగొద్దు తమ్ముడు అని చెప్పేవాడట ఆయనకి, ఆయన ఫ్రెండ్. అలాగే వాళ్ళ అమ్మ చెప్పింది, ఒక బైబిల్ ఇచ్చింది వాళ్ళ అమ్మ. ప్రార్థన చేస్తాను. ఆయన అంత నీతిమంతులని నేను చెప్పట్లే, కాకపోతే కొన్ని సూత్రాలు అతనికి ఎలా ఉపయోగపడ్డాయో అతను చెప్పాడు. అలాగే మీ జీవితాల్లో కూడా అలాగే స్మోకింగ్ చేయొద్దు అన్నాడట, ఎప్పుడు స్మోకింగ్ చేయొద్దురా అన్నాడట. ఒక మంచి ఫ్రెండ్స్, నువ్వు తాగొద్దని చెప్పే ఫ్రెండ్, నువ్వు తిరగొద్దు వ్యర్థమైన కైని, సిగరెట్, డ్రగ్స్కి అలవాటు పడొద్దని చెప్పే ఫ్రెండ్ నీకు కావాలి. అలాంటి నీతి మార్గంలో నడిపించేవాళ్ళు. రే నువ్వు యవనస్తుడివి, నువ్వు ఇలా యవన కాలంలో జారత్వము, వ్యభిచారం అంటూ వెళ్ళకూడదు, అటువంటి వాటి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, అపవిత్రపరచుకోవద్దు, నీ కళ్ళు నీ దేహానికి దీపం అని నిన్ను హెచ్చరించేవాళ్ళు కావాలి. దైవ సేవకులు హెచ్చరిస్తారు, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, టీచర్స్ మనకు మంచి మాటలు మాట్లాడతారు, మనకు మార్గదర్శకులుగా ఉంటారు. పెద్దలు, మీ ఇంట్లో బంధువుల్లో కూడా ఎవరైనా మంచి మార్గం చూపించిన వాళ్ళు ఉంటే వాళ్ళని జ్ఞాపం చేసుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేయి.
నీ దైవ సేవకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఒకసారి పైలట్ లేకపోతే ఫ్లైట్స్ ఎగురుతాయా? ఎగరవు. టీచర్స్ లేకపోతే చదువు వస్తుందా? రాదు. డాక్టర్స్ లేకపోతే మీకు వైద్యం వస్తుందా? అందదు. పాస్టర్స్ లేకపోతే ఆత్మీయ జీవితం ఉంటుందా? ఉండదు. వాక్యం వినకపోతే అంధకారమే కదా. కనుక ప్రతిదానికి విలువ ఉందన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న అన్ని టీచర్స్ సబ్జెక్ట్ చెప్తారు. ఆ సబ్జెక్ట్ జయిస్తే నీకు పరీక్షలో ఉద్యోగాలు వస్తాయి. ఇంకేమైనా భూమి మీద 60 ఏళ్ళు 90 ఏళ్ళు బతకడానికి ఉపయోగపడుతుంది. కానీ దైవ సేవకులు చెప్పే బోధ ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది? ఇహమందు పోయిన తర్వాత కూడా ఉపయోగపడేది పరిశుద్ధ గ్రంథం చెప్పేది. కనుక అన్ని సబ్జెక్ట్స్ కన్నా ఈ లైఫ్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగి జీవిద్దాం. 3వ వేలు చూసినప్పుడు అధికారుల కొరకు ప్రార్థన చేయండి. 3వ వేలు అన్ని వేళ్ళ కన్నా 3వ వేలు ఎత్తుగా ఉంటుంది కాబట్టి అధికారులు అనండి గట్టి చేయొద్దు. అధికారులు మనకన్నా మన అధికారులు పరిపాలన ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్ వారి కొరకు ప్రార్థన చేయండి. మాజీ మంత్రుల కొరకు ప్రే చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళంతా మంచి ఆలోచనలు వారికి ఇవ్వమని ప్రే చేయండి. మంచి ఆలోచనలు వారికి ఇవ్వండి ప్రభా. మంచి ఆలోచనలు వారికి మనం పాడాం కదా. సో ప్రార్థిద్దాం, ప్రభు దగ్గర మొర పెడదాం. అలాగే మీకు పెద్దలుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో పెద్దలుగా ఉంటారు, మీ మిత్రుల్లో పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే సంఘంలో పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, అలాగే మనకి నడిపింపు కోరేటువంటి వారు, మనకు మేలు చేసేవారు, వారి కొరకు ప్రార్థించండి. 4 వేలు చూడండి, 4 వేలు చూపించండి. 4 వేలు చూసినప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మీరు బలహీనుల కొరకు. ఈ వేలు బలహీనమైందట అనండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పాలి. బలహీనమైంది. అందుకే ఉంగరం తీసుకెళ్ళి దేనికి తగిలిస్తారు? దానికి బలహీనంగా ఉండకే ఏడవద్దు, నీకు ఇస్తున్నావు ఉంగరం అని. అది ఉంగరం పెట్టుకోగానే ఈ మిగిలిన వేళ్ళ కన్నా ధనవంతురాలు అయిపోయింది. అవునా కదా? అప్పుడు మిగిలిన వేళ్ళ దగ్గర అంటుందట నేనే ధనవంతురాలు. అయితే ఒక విషయం, బలహీనలు ఉంటారు నీ బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో, అలాగే మన సొసైటీలో కూడా బలహీనలైన వారు ఉంటారు. ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భర్తను కోల్పోయిన భార్య విధవరాలు ఏడుస్తూ ఉంటుంది, ఆమె కొరకు ప్రార్థన చేయాలి. ఆమె కుటుంబం బాగుండాలని. ఆమె పిల్లలు ఏడుస్తున్నారు, నాన్న లేడని ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర తీసి ప్రార్థన చేయాలి, వాళ్ళని బలపరచాలి. అది దేవుని చిత్తం. బలహీనలు ఎవరైనా ఉన్నారా సొసైటీలో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో, నువ్వు వెళ్తున్న సంఘంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? డిసప్పాయింటెడ్గా ఉన్నారా? ఆత్మన్యూనత భావంతో ఉన్నారా? నాకు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు, నేను మంచి బతకట్లేదు, నాకు మంచి పుట్టుక లేదు, నాకు సపోర్ట్ చేసేవారు లేరు, నాకు నా పక్షంగా రికమెండ్ చేసేవారు లేరని అలాంటి వారిని ఎంకరేజ్ చేయండి. వారికి మంచి మాటలు పలకండి, వారి కోసం ప్రే చేయండి. బలహీనులు, హాస్పిటల్లో ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు, ప్రమాదంలో ఉన్నవారు, వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చివరి వేలు చూపించండి. ఈ వేలు చూసినప్పుడు ఎవరి కొరకు ప్రార్థించాలి? చిన్నారుల కొరకు అనండి గట్టిగా. చిన్నారుల కొరకు, చిన్న పిల్లలందరి కొరకు ప్రార్థించండి. అలాగే సండే స్కూల్ చిల్డ్రన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి చక్కని టీచింగ్స్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. అనాథ ఆశ్రయాలు ఉంటారు, ఆర్ఫనేజెస్. మన పీజేఎస్ ఫౌండేషన్లో ఎన్నో అనాథ ఆశ్రయాలు కనెక్ట్ అయి ఉన్నాయి. వారికి ప్రతి నెల మనం ఆహారం పంపిస్తున్నాం. వారు చక్కగా ఆహారం తీసుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు లేరు వారికి వండి పెట్టడానికి, కాబట్టి వండేవాళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే వారికి కావాల్సిన రైసు, వారి ప్రతి నెల వారు తినాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా మనం సాధ్యమైనంత వరకు పంపిస్తున్నాం ప్రతి నెల కూడా. వారందరూ చక్కగా తిని ఆరోగ్యంగా పడుకొని చదువుకొని లేచి ప్రార్థన చేసుకొని చదువుతున్నారు. అలాంటి వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మీరు చూస్తున్నారు చాలామంది పిల్లలు, వీరందరూ కూడా చక్కగా దేవుని మాటలు వింటున్నారు, నేర్చుకుంటున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు. మాకు అమ్మ లేదు, నాన్న లేడు, మాకు ఎవరు వండి పెడతారు, మాకు బట్టలు ఎవరు ఇస్తారు, మా స్కూల్ బుక్స్ ఎవరు కొనిస్తారు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అనే ఇబ్బంది లేకుండా మనకు అయినంత వరకు ఈ ఫౌండేషన్లో మీరందరూ చేతులు కలిపారు. మనం ఇక్కడ దైవజనులతో మీరు కలిసి ఏ అర్పణలు కానీ, దేవుని సువార్త పనులు కానీ, ఫౌండేషన్ సేవలో కానీ ఇచ్చినప్పుడు అవి మన సేవా పరిచయలకు మాత్రమే కాదు, అనేక మందికి అవసరతకు దేవుని సహాయంగా మారుతున్నాయి. దేవుని సహాయం వాళ్ళంతా పొందగలుగుతున్నారు, ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, వారికి ఆహారం అందించబడుతుంది, వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. ప్రార్థించండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు నాకు చాలా ఇష్టం అన్నవారు, చూస్తున్నవారు చేయి చూపించగలరా? ఇందులో మీరు పాల్గొనవచ్చు. ఎలా? మీరు డ్యూటీలు మానుకొని రాలేకపోయినా వెళ్తున్న మాకు మీరు సహకారం అందించవచ్చు. మేము చేస్తుండగా మాతో పాటు మీరు సహకారం అందించవచ్చు. ప్రార్థించేవారు ప్రార్థన చేయండి. నా దగ్గర ఏదైనా ఉందండి, దేవుడు బాగా ఆశీర్వదించాడు, నాకు అన్నీ ఇచ్చాడు, నేను కొంత అమౌంట్ నేను ఇవ్వగలను, మీరు ఆ విధంగా సపోర్ట్ చేయగలరు. లేదు కొన్ని రైస్ బ్యాగ్స్ కొని ఇస్తాను, కొన్ని క్లాతింగ్ సప్లై చేయగలుగుతాను. ఇదిగో దేవుడు నాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. మరి అనేక మందికి షూస్ కొని ఇస్తాను. ఒక తమ్ముడు వచ్చాడు, మరి 100 మందికి షూస్ కొని ఇచ్చాడు. ఎంతమందికి? 100 మందికి మరి ఆ 100 మందికి మిగిలిన వాళ్ళందరూ ఇంకా 400 మందికి మనం కొని ఇచ్చాం. సో అందరూ పిల్లలందరికీ చక్కగా షూ వేసుకొని కింద చూసుకుంటున్నారు. పిల్లలందరూ పైకి చూడండి, 2 చోట్ల షూ చూసుకుంటున్నారు. కొత్తగా షూస్ వచ్చే వాళ్ళకి ఆనందం, సంతోషం. మనం ఎప్పుడు వేసుకునే ఉంటాం, కానీ వాళ్ళకి ఒకటి కొనిస్తే జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఎస్ ఆర్ నో? వారిని దేవుడు మనం ఆ విధంగా సేవ చేయడం, అలాగే తగ్గించుకొని పేదల కొరకు ప్రార్థించండి, రైతుల కొరకు ప్రార్థించండి. అసలు ఎవరు మీ హీరో అంటే ఎవరు చెప్పాలి? ఎవరు మీ హీరో?
యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన హీరో, మరణమును జయించి తిరిగి లేచిన యేసయ్య మన నిజమైన హీరో. అలాగనే అన్నం పండించి, వరి పండించి ఆహారం అందించడానికి రైతులు కూడా ఏమై ఉన్నారు? రాష్ట్రానికి, దేశానికి ఏమై ఉన్నారు చెప్పండి? హీరోలు. ఫార్మర్స్ అందరూ హీరోలే. వాళ్ళు లేకపోతే అన్నం ఉంటుందా? ఉండదు. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకులాగా లోకంలో సిటీలో తిరుగుతుంటే పంటలు ఎవరు పండిస్తారు? కనుక తప్పనిసరిగా వారి కొరకు ప్రార్థించండి. బీదలైన వారి కొరకు ప్రార్థన చేయండి. కూలి పని చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కలుపు తీసే వారి కొరగా ప్రార్థన చేయండి. అందరి కొరకు ప్రార్థించమన్నాడు బైబిల్లో. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-5 వరకు. అయితే ఆయన పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలట. తగ్గించుకొని అనండి. ఆయన పేరు పెట్టబడిన, ఒకవేళ చూపించండి ఆయన పేరు పెట్టబడిన మనం. రెండవదిగా తగ్గించుకొని ప్రార్థించుట. తమ్ముడు తాము తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తగ్గింపు ఉండాలి. హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. మూడవదిగా ప్రార్థన చేసి ఆయన వెతకాలి. ప్రార్థనలో ఆయన వెతకాలంటే ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వెతికే మనసు మనకి ఇస్తాడు. వెతకడం నేర్చుకోవాలి. వెతుకుడి మీకు, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, తట్టువానికి తెరవబడును, వెతుకువానికి దొరుకును. వాక్యంలో దేవుని సత్యాన్ని వెతకండి, ప్రార్థనలో వెతకండి, దేవుని కృపలో వర్ధిల్లండి. సత్యాన్ని వెతికి మంచి విషయాలు వెతకండి. ప్రభు మీకు మీ ప్రార్థనలో ప్రయత్నం కూడా చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు, వీసా కోసం, మీ ఇల్లు కొనాలనో, పిల్లల వివాహం జరగాలనో, బిడ్డలు బాగా చదివించుకోవాలనో, వర్ధిల్లాలనో అన్ని విషయాల్లో ప్రార్థించండి, ప్రయత్నించండి. అన్నట్టు ఒకసారి ప్రార్థించండి, ప్రయత్నించండి. తర్వాత ఏం చేయాలి? వెతుకుట మాత్రమే కాదు. 5వదిగా రాసుకునండి, తమ చెడు మార్గములు విడిచిపెట్టాలి. మనలో ఏదైనా చెడు ఉందా? మారు మనసు పొందలేదా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? శపిస్తున్నావా? బాధిస్తున్నావా? బలాత్కారం చేస్తున్నావా? అబద్ధ సాక్ష్యం పలికి అబద్ధపు కేసులు పెడుతున్నావా? అబద్ధముగా అవతల వ్యక్తుల మీద నిందలు వేస్తున్నావా? నువ్వు చేయని అవతల వాళ్ళు చేయని పని చేశారని చెప్తున్నావా? సాడీలు చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, లేని మాటలు పుట్టించడం, కొండెగత్తులు నా సమాజంలో ఉండకూడదంటాడు దేవుడు. దేవుని సమాజంలో కొండెగాళ్ళు ఉండకూడదట. నా సమాజంలో, నా పరిశుద్ధ సమాజంలో కొండెగత్తులు కానీ కొండెగాళ్ళకు కానీ స్థానం లేదన్నాడు. వేశ్యలుగా ఉండకూడదన్నాడు. అంటాడు, ఇశ్రాయేలులారా, మీ పిల్లలను మీ కుమార్తెలను వేశ్యలుగా చేయకూడదు. వేశ్యతనానికి అవకాశం ఎక్కడ మీరు ఇవ్వకూడదు. వ్యభిచారమునకు మీ మనుషుల మధ్యలో మీరు మాట్లాడకూడదు అటువంటి మాటలు. అలాగే మరి వాయా వరుస లేకుండా తిరగకూడదు అని వివరంగా చెప్పి లేవీకాండంలో ఆయన అన్ని నియమాలు పెట్టాడు. దేహం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పిన్ని కుమార్తెలను చేసుకోకూడదు, మరి పెదనాన్న కుమారులు చేసుకోకూడదు, అన్న వరుస అయ్యే వాళ్ళని చేసుకోకూడదు, చెల్లి వరుస అయ్యే వాళ్ళని చేసుకోకూడదు. మరి నీ వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ప్రజలు పెరిగినప్పుడు ఆయన నియమాలు పెట్టాడు, కమాండ్మెంట్స్. ఇవన్నీ మానవుల మేలు కొరకు పెట్టాడు. సచ్చిన వారి ముందు చర్మాలు చిల్లుకునేలాగా కొట్టుకోకూడదు, గాయపరచుకోకూడదు, పచ్చబొట్టు పొడిపించుకోవద్దు. నీ దేహం దేవాలయం కాబట్టి పచ్చబొట్టు పొడిపిస్తే అలా ఉండిపోద్ది మచ్చలు. దేహం మచ్చలుగా ఉండడానికి ఇష్టమైతే నీ పుట్టిన బిడ్డ అలా మచ్చలతో పుట్టాడు, పచ్చబొట్టులతో ఏం చేస్తావు? హాస్పిటల్కి వెళ్ళావు, డెలివరీ అయింది, ఒంటి నిండా ఆడికి పచ్చబొట్టే, ఏం చేస్తావు? సంతోషిస్తావా? ఏడుస్తావా? ఏడు ప్రభా, ఒక మచ్చ పుట్టు మచ్చ అయితే పర్వాలేదు కానీ ఇన్ని మచ్చలతో పుట్టించావేంటని. అప్పుడు బాబు లేచి, నాన్న పచ్చబొట్టు పొడిపించుకున్నాను నాన్న అంటే. మరే అందరూ బాగా పుడతావు, నువ్వేంట్రా పచ్చబొట్టులతో పుట్టావు? ఎవరికి ఇష్టం ఉండదు. అటువంటిప్పుడు దేవుడైన నీకు దేవుడు ఒక దేహం ఇస్తే దాన్ని పచ్చబొట్టులతో, ఎవరో ఈ మధ్య ఒక అమ్మాయి ఏడుస్తుంది, విడాకులు ఇచ్చేసాడంట. ఏం చేశారమ్మా అని చెప్పంటే వాడి పేరు ఇదిగోండి అని చూపిస్తుంది. పోద్దంటే పోవట్లేదంట, ఆడిపోయినా ఇడి పేరు పోట్ల. వాడు పోయాడు, ఆల్రెడీ నట్టేట ముంచేసిపోయాడు. ఇక్కడ మాత్రం బాగున్నప్పుడు పేరు ఏం చేశాడు? ఇలా పచ్చబొట్టు పంపించు, నా మీద నీకు పేరుంటే టాటూ చేసుకో, నా మీద నీకు పేరుంటే టాటూ చేసుకోమంటే వాడికి టాటా చెప్పండి. టాటూ వేయించుకుంటేనే నీకు ప్రేమ ఉందని చెప్పిన వాడికి ఏం చెప్పాలి? టాటా బాబో, బాయ్ బాయ్. టాటూ లేకపోతే నువ్వు అంటే అంగీకరించవా? ఈ లోక ప్రేమలన్నీ కూడా మోసకరమని, వాటి వెంట వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ మన ఇండియాకి ఏం చేస్తుందో చెప్పే ముందు ఈ మాటలు కంప్లీట్ చేసి ఒకసారి స్క్రీన్ మీద చూపించి ముగిస్తాను. తమ చెడు మార్గములు విడిచిపెట్టాలి. 6వదిగా ఆకాశం నుండి అప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడట. మనం 5 పనులు చేయాలి. 5 వేలు చూపించండి. 5 పనుల్లో మొదటిదేంటి? పేరు పెట్టబడిన జనులుగా పిలువబడాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. 3వదిగా ప్రార్థన చేయాలి. 4వది ఆయన వెతకాలి, ఆయన సన్నిధిని వెతకండి నిత్యము. 5వది చెడు మార్గములు విడిచినట్లయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ 5 పనులు చేసినందుకు ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాడు. మన చేతుల పైకి ఒకసారి చేయాలి. ఆకాశం నుండి దేవుడు నా ప్రార్థన వింటాడని చెప్పండి గట్టిగా. ఆకాశం నుండి దేవుడు నా ప్రార్థన వింటాడు. మీ పక్క వారికి చెప్పండి, దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఆమేన్. ఆమేన్. తర్వాత ఏం చేస్తాడు? వారి పాపములు క్షమిస్తాడు. ప్రార్థన చేయమని చెప్పేది అందుకే. పాపాలు క్షమించబడతాయి. ఏమండి, పాపాలు ఉంటే ఏమవుతుంది? మనశ్శాంతి లేకుండా అవుతుంది, నెమ్మది లేకుండా అవుతుంది. పాపభారం పెరిగే కొలది నీ ఆత్మీయంగా కృంగిపోతావు. ధన సంపదలు ఉండొచ్చు కానీ ఆత్మలో కృంగిపోయిన వాడిగా ఉంటావు. అట్టి స్థితి నీకు ఉండకూడదు. ఆ పాపభారం క్షమించబడి నీవు దేవుని చేత
క్షమించబడిన వాడిగా తీర్పు తీర్చబడాలి, మారు మనసు పొందిన వ్యక్తిగా. మూడవదిగా వారి దేశమును స్వస్థపరచు. మనం 5 పనులు చేస్తే దేవుడు 3 పనులు చేస్తాడట. ఒకటి, దేవుడు చేసే పనులు ఏంటి? ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడు. చేతుల నుండి పైకి గట్టిగా చెప్పగలరా? ఆకాశము నుండి మన ప్రార్థన వింటాడు. మరొకసారి, ఆకాశము నుండి మన ప్రార్థన వింటాడు. రెండవదిగా ఏం చేస్తాడు? మన మన పాపములను క్షమిస్తాడు ప్రభు. మూడవదిగా ప్రభు చేసే పని ఏంటి? దేశమును స్వస్థపరుస్తాడు, నీ ఇంటిని స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ బంధువులు, నీ కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా స్వస్థత బుద్ధి, పీస్ఫుల్ మైండ్ గాడ్ విల్ గివ్ ఇట్ యు. మరి క్రిస్టియన్స్ ఇండియాకి ఏం చేశారండి అంటుంటారు కదా చాలా మంది. క్రైస్తవుల వల్ల ఉపయోగం ఏంటండి అంటారుగా. వాళ్ళకి ఈ మాటలు చూపించండి. క్రిస్టియన్స్ ఏం చేశారు? అనేక రిలీజన్స్ మన భారతదేశంలో ఉన్నాయి. విభిన్న మతాల్లో భారతదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పండి. భిన్నత్వంలో ఏకత్వం. ఏది? ఎలా తిప్పండి, చేయి తిప్పండి. భిన్నత్వంలో. భారతదేశానికి ఉన్న గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అనేక రకాలైన విశ్వాసాలు, అనేక రకాలైన సంప్రదాయాలు, 1 కాదు 2 కాదు. కేరళ వెళ్తే ఓణం పండుగ చేస్తారు. మనం ఎప్పుడు ఓణం పండుగ గురించి చేయము ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. కానీ వాళ్ళు చేస్తారు. మనం చేసే సంక్రాంతి వాళ్ళు చేయరు. వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. వారి యొక్క సంప్రదాయాలు వేరు, మన సంప్రదాయాలు వేరుగా ఉండొచ్చు. అలాగే నార్త్ ఇండియా వెళ్తే ఇంకా వింతగా ఉంటాయి. ఒక్కొక్క పండుగలు ఒక ఊర్లో చేస్తే మరొక ఊర్లో పండుగలు చేయరు. దేశం అంతా చేసుకునే పండుగ కూడా 1, 2 ఉంటాయి. అయితే సాంప్రదాయాలు వేరైనా, భాషలు వేరైనా 121 భాషలు ఉన్నాయట మన భారతదేశంలో. ఎన్ని భాషలు అండి? 121. వచ్చా మీకు? తినగా ఒకటే రాట్లా. గమనించట్లేదా? సో అనేక భాషలు ఉన్నట్టు మన దేశంలో, వివిధమైన భాషలు, రకరకాలైన సాంప్రదాయాలు, వివిధ రకాలైన ఆహారపు అలవాట్లు. కర్ణాటకలో తినే ఆహారం మనం ఇక్కడ తినం. మనం తినేది అటు నార్త్ ఇండియాలోకి వెళ్తే అంతా చపాతీలు చపాతీలు చపాతీలు. అవునా? ఉదయం చపాతీ రోటీ, మధ్యాహ్నం రోటీ, సాయంత్రం రోటీ. ఇద్దరు ట్రైన్లో వెళ్తున్నారట. మన అన్నం తినేవాడు అలాగే నార్త్ ఇండియా, ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారు. వెళ్తూ ఉండగా మనోడు ఇంటి దగ్గర క్యారేజ్ తెస్తున్నాడు. భార్య క్యారేజ్ కట్టించింది. లాగుతున్నాడు. ఏంటి? క్యారేజ్ బాక్స్ని లాగుతున్నాడు బయట. మూత రాకపోతే పక్కనే కూర్చున్న సర్దార్జీ చూశాడంట. చపాతీ రోటీ తినేవాడు. ఏంటి రావట్లేదా? మూత తీయడం ఈ టీమ్ అని చెప్పి క్యారేజ్ బాక్స్ ఇలా అన్నాడట. ఒకసారి ఊడి వచ్చింది. రోటీ కావో, చావల్ నాయి అన్నాడట. ఏం తినాలి నువ్వు? రోటీ తిను, కండ ఉంటుంది, బలం ఉంటుంది. నువ్వు తినాల్సిన రోజు చావలు తింటున్నావు, బుర్ర పనిచేయదు, నీకు ఆరోగ్యం ఉండదు, బలం ఉండదు అన్నాడట. మనోడు కోపం వచ్చింది. ఇంత మాటని మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు? మేము సౌత్ ఇండియన్స్ పనికిరాను అనుకున్నావా అని మనసులో అనుకొని అన్నం అంతా తిన్నాక నెమ్మదికి వెళ్ళి ట్రైన్కి బెల్ట్ ఉంటుంది, ఇది చైన్ ఉంటుంది కదా, ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా లాగాలి. ప్రమాదవశాత్తు పెట్టిలో నిప్పంటుకుంటే ఆ ట్రైన్ చైన్ లాగుతారు కదా, ఆ ట్రైన్ చైన్ లాగుతున్నట్టు ఊరికి యాక్షన్ చేస్తున్నాడు మనోడు. ఇలా అంటుంటే వాడు లేస్తాడని చూశాడట. రోటీ మ్యాన్ లేచాడట. నీ క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేయడమే రాలేదు, చైన్ ఎక్కడ లాగుతావు తప్పుకో మరో అని చెప్పి గట్టిగా పెట్టి లాగండి. దెబ్బకి ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగినట్టునే ఎవడు ఆపాడు? కారణం లేకుండానే పోలీసులు వచ్చారు. ఆపినట్టునే చూపించాడు. నువ్వే కదా అందరూ చెప్పే పెట్టిలో ఉన్నాడు, వీడే రోటీ మ్యాన్ అని చెప్పన్నారట. ఊరే ఇంత పని చేసావేంట్రా అని చెప్పంటే చావల్ కాబో దిమాగ్ అచ్చా కర్రా. అప్పుడప్పుడు రైస్ తిను, బుర్ర పని చేస్తున్నాడట. బుర్ర పని చేయాలంటే ఏం చేయాలి? రైస్ తింటూ ఉండాలి. ఇలాగా మనమేమో రైస్ తింటాం, వాళ్ళేమో రోటీ తింటారు. ఒకరినొకరు అనుకో ఇన్ని రకాలైన వ్యత్యాసాలున్నా, ఇన్ని రకాల సాంప్రదాయాలున్నా దేశమంతా కలిసి ఉంది. గట్టిగా చప్పలు కొడతాం మన దేశమంతా. అందుకే జనగణ మన ఆ పాటలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉచ్చల, వంగ అని చెప్పాడు. ద్రావిడ అంటే ఎవరు? సౌత్ ఇండియన్స్ అందరం ద్రావిడ అని పెట్టేశారు. గుజరాత్, మరాఠీ వాళ్ళు మొత్తం అందరూ వస్తారు అందులో, ఆ పాట మొత్తంలో. ఏది ఏమైనా అనేక సాంప్రదాయాలు, అనేక రకాలైన బ్యాక్గ్రౌండ్స్ నుండి ఒక ఇండియన్స్ అని మనం బతుకుతున్నాం. ఆ దేవుడు ఈ దేశానికి ఇచ్చిన గొప్ప భాగ్యమైన బట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రశ్న అయితే మత శిక్షు పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మతం పేరుతో వాళ్ళని కొట్టండి, వీళ్ళని కొట్టండి, తిట్టండి. కలిసి ఉంటే ఏమైంది? కలిసి బతకండి. క్రైస్తవుడువా? ప్రార్థన చేసుకొని చర్చికి వెళ్ళు, చర్చి కట్టుకో, ప్రార్థన చేసుకో. హైందుడువా? గుడి కట్టుకున్నావు, గుడిలో నువ్వు చేసుకుంటావు, చేసుకో. ఎవరికి అభ్యంతరపరచదు. మసీదులో వెళ్ళి వాళ్ళు చేస్తుంటారు. ఒకరి మీద ఒకరు దాడి చేయొద్దు, కానీ ప్రకటించుకోవచ్చు. నీకు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారంగా మన రాజ్యాంగంలో నీకు నచ్చిన దేవుడిని నమ్ముకో, నీ విశ్వాసాన్ని ప్రకటించుకో. నీ విశ్వాసాన్ని ఎవరికైనా నచ్చితే నమ్ముకుంటారు. నువ్వు ప్రకటించవద్దని చెప్పాలా, ప్రకటించుకోమన్నాడు. కనుక సువార్త ప్రకటించే అవకాశం మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎందుకు ప్రకటిస్తారండి? మీరు ఎందుకు ప్రకటిస్తారండి? అయ్యా పని పాటలకు ప్రకటించట్లా, మిమ్మల్ని ప్రేమించి ప్రకటిస్తున్నాం. మీకు ఇష్టమైతే నమ్మండి, కష్టమైతే మానేయండి, అంతే. మరి మేము ప్రకటించినప్పుడు మీరెందుకు ప్రకటిస్తున్నారు? మీ దగ్గర ఆ శుభవార్త లేకపోవచ్చు, మా దగ్గర శుభవార్త ఉంది కాబట్టి మేము అది చెప్తున్నాం. మీకు చెప్పింది మీరు చేయండి, మీ గ్రంథం చెప్పింది, మా గ్రంథం చెప్పింది మేము చేస్తాం. ఇందులో బలవంతం ఏమి లేదు. మనసుంటే నమ్మండి, మనసు లేకపోతే మానేయండి, అంతవరకే. అర్థమైందా?
మరి క్రిస్టియన్స్ ఏం చేశారండి మన భారతదేశానికి? చూడండి ఒకసారి స్క్రీన్లో ఏం చేశారో చెప్పండి వాళ్ళందరికీ, తెలియని వారికి. క్రిస్టియన్స్ రోల్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అనేది అవసరం అన్న వారి చేతుల పైకి ఎట్టండి. రైట్. Education, formal education system. క్రైస్తవ అంటే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉండొచ్చు, కానీ క్రిస్టియన్స్ భారతదేశంలో ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి అందరికీ చదువు ఉండాలని చెప్పారు. చదువు చాలా అవసరమైంది. క్రైస్తవ మిషనరీలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు పొలిటికల్, వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళ దేశంలోనే దోచుకున్నారు. వాళ్ళు వేరు, మిషనరీలు వేరు. కాబట్టి వాళ్ళు వీళ్ళు తెల్లగున్నారని చెప్పి అందరిని ఒకటే కలిసి పలుకుతున్నావు. కాదు. మిషనరీ అంటే యేసయ్య శిష్యులు, యేసుప్రభు పిల్లలు, యేసుప్రభు బిడ్డలు. వారు దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చిన వారు, బాగు చేయడానికి వచ్చిన వారు, మనం బలపరచడానికి వచ్చిన వారు. మన దేశం కొరకు ఎన్నో చేస్తుండగా బ్రిటిష్ పొలిటికల్స్ వచ్చిన్నారు. ఎందుకురా వీళ్ళకి చేస్తారు, మీరు చేయొద్దు, తెలిపండి, మన దేశానికి పరిపండి, వీళ్ళకి వచ్చి ఎందుకు చేస్తారు మీరు? ఇది మన బానిస దేశం అంటే మన మిషనరీలు ఒప్పుకోలా. బానిస దేశం అని చెప్పి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తుంటే నీకు వాక్యం తెలీదా? వాక్యం తెలియని పొలిటికల్ అంటే రాజకీయ నాయకుల్లాగా మీరుండి మీరు పాడు చేస్తున్నారు, దోచుకుంటున్నారు. శిక్షలు మీ మీదకి వస్తాయి. భారతీయులు కూడా మనుషులే, దేవుడు వారి కొరకు ప్రాణం పెట్టాడు, వారి ఆత్మలు కూడా విలువైనవని వారితో పోరాడాడు. ఈ మిషనరీలకు ఎన్ని తిప్పలంటే ఇక్కడికి వస్తేనే వీళ్ళు నమ్మరు, వీళ్ళకి తెలియక వీళ్ళతో పోరాడుతుంటే, తెల్లోళ్ళని వాళ్ళతో కలిపి పోరాడుతుంటే, వాళ్ళు అటు బ్రిటిష్ నాయకులతో పోరాడుతూ ప్రజలకు సత్యాన్ని తెలియపరచడానికి ఎంతో త్యాగాలు చేశారు. మిషనరీలు బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి మన దేశానికి ఎంతో మేలు చేశారు. గో హెడ్. Institutions like St. Xavier's College, Kolkata, Madras Christian College. ఎంసీసీ అంటారు, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ప్రపంచంలో ఇప్పుడు ఎంతోమంది పార్లమెంటరీలు కూడా ఎంతోమంది సౌత్ ఇండియన్ వెళ్ళి వారు చదువుకున్నంత ఎంసీసీ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదువుకున్నారు. అలా గుంటూరు క్రిస్టియన్ కాలేజ్లో చదివినటువంటి వారిలో మరి ఎన్టీఆర్ అని అయినటువంటి మరి సినీ ఫిల్మ్ యాక్టర్ ఆయన చెప్తుంటారు, గుంటూరులో నేను క్రైస్తవ అంటే క్రిస్టియన్ కాలేజ్లో నేను చదువుకున్నానని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఎంతోమంది ప్రముఖులు చెప్తూ ఉంటారు. క్రైస్తవులు మనకి ఏమిచ్చారు? విద్యను అందించారండి. పుట్టిన బిడ్డకి ఏం అవసరం చెప్పండి? విద్య, వైద్యం, భక్తి అనండి. వైద్యం. అవునా? మనిషికి అదేనా అవసరం? పుట్టినప్పుడు తల్లిదండ్రులంతా ఏమనుకుంటారు? వాడు పెరగాలి, మంచి స్కూల్కి వెళ్ళాలి. అవునా? వాడి కొరకు కాయ కష్టం చేస్తారు. ఈ విద్యను ఉచితంగా అందించింది ఎవరు తెలుసా? క్రైస్తవ మిషనరీలు ఉచితంగా ఇచ్చారు భారతీయులకి. ఇప్పుడు కాన్వెంట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి అడగండి, కాలేజెస్లో బాబుని జాయిన్ చేయాలంటే చిన్న బిడ్డను 1,00,000 అడ్మిషన్ కట్టాలి. కొన్ని చోట్ల 5 లక్షలు. బుడ్డోడికి ఇంకా చదువు చెప్పలా, వీడికి ఇంకా బ్యాగ్ కొనలా, అయినప్పటికీ ఎంత కట్టాలి? అడ్మిషన్స్ ఓపెన్ అంటాడు, అడ్మిషన్స్ ఓపెన్ అంటాడు. ఓపెన్ అయిపోయాయంట. ఏంటి సార్ ఓపెన్ అయిపోయిందా, మా బాబుని జాయిన్ చేస్తారంటే 5 లక్షలు కట్టు, 2 లక్షలు కట్టు, 1,00,000 కట్టు. ఏమండి, జూన్ నెల రాలేదు, మా బిడ్డ ఇంకా జాయిన్ కాలేదు, జాయిన్ అవ్వాలంటే సీటు కావాలంటే ఎంత కట్టు? 5 కట్టు, 10 కట్టు, లేకపోతే 1 కట్టు. ఇంకా పెద్ద స్కూల్స్ ఉన్నాయట, ₹1,00,000 కట్టించుకుంటారట. ఎంత భయంకరం! మరి మిషనరీలు వచ్చి ఉచితంగా స్కూల్లో పిల్లలందరికీ చదువు చెప్పి విద్యను ఉచితంగా అందజేసి ఎంత సేవ చేశారండి, ఎంత సేవ అండి. నెక్స్ట్ రాసుకునండి, మరికొన్ని విషయాలు త్వరగా క్విక్గా తెలుసుకుందాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చెప్పారు, అందుకే ఇండియన్స్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ వస్తుంది. మనకులాగా యూరోపియన్స్ స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడలేరు. వారు మాట్లాడతారు కానీ మనంత స్పష్టత వరకు ఉండదు. మన ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫ్లూయెన్సీ వాళ్ళకు ఉండదు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో చాలా చక్కగా రాబట్టే అనేక చోట్ల ఉద్యోగాలు పొందుకొని మన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. చైనీస్ కూడా వాళ్ళ ఇంగ్లీష్ ఇంకోలా ఉంటుంది. ఆఫ్రికన్ ఇంగ్లీష్ అయితే మనకు వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా మనకేం అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, అదేం భాష కూడా అర్థం కాదు. కానీ ఇండియన్స్ చాలా వరకు ఇంగ్లీష్ స్టాండర్డ్. దీనికి గల కారణం మిషనరీస్. దేవుని యేసయ్య పిల్లలు ఏం చేశారు? భారతదేశానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంకా చదువుదాం. Introduced English as a medium of instruction which opened doors for Indians to access global knowledge. Example, the Serampore ట్రియో అని చెప్పి మీకు వెస్ట్ బెంగాల్లో ఉంది. కలకట్టా వెళ్తే మీకు కనిపిస్తుంది. అద్భుతమైన దాని చరిత్ర చదివితే అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే బెంగాలీస్ బాగానే చదువుకున్నారు, అటు కేరళ బాగానే చదువుకున్నారు. ఎక్కడెక్కడ క్రిస్టియానిటీ ఉందో, క్రిస్టియన్ మిషనరీలు పనిచేశారో అక్కడంతా ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లోకి వెళ్ళారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చదువుకున్న వారిలో ఎక్కువగా మొదటిగా ఉంది చెప్పండి? ఫస్ట్ స్టేట్ దట్ హ్యాస్ 94 పాయింట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి స్టేట్. ఎందుకని? భారతదేశం అంతట్లో మొట్టమొదటిగా యేసుప్రభు శిష్యుడైన తోమా వచ్చి పనిచేసింది ఎక్కడ? ఏ రాష్ట్రం? అంటే యేసుప్రభు శిష్యులు ఎక్కడ పనిచేస్తే అక్కడ చదువు వచ్చిందా? గట్టి చెప్పండి. వచ్చింది. దానికి ప్రూఫ్ అదే. కేరళలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ చదువుకున్న వారు అక్కడ కనిపిస్తున్నారు. లిటరసీ రేట్ 91 పాయింట్ అబవ్ ఉంది. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేయండి. ప్రైస్. తర్వాత ఎక్కడుంది తెలుసా? నాగాలాండ్లో, అలాగే మిజోరాంలో కనిపిస్తుంది.
అరే మిజోరాం, నాగాలాండ్, అక్కడ మిషనరీలు పనిచేశారా? పనిచేశారు. అక్కడ లిటరసీ రేట్ బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బాగా ఎక్కువ చదువుకున్నారు. అలాగే బెంగాల్లో కూడా చదువుకున్నారు, మిషనరీలు ఎక్కువగా పనిచేశారు. మన రాష్ట్రం కూడా ఉంది. నేను చూసినప్పుడు 64లోనే ఎక్కడ ఉంది. మనమంతా కూడా దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో రోమన్ క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో మరి స్కూల్స్ మనం చూస్తున్నాం, సిఎస్ఐ స్కూల్స్ కానీ అనేక స్కూల్స్. క్రైస్తవ మిషనరీలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ వరకే స్వార్థంగా ఉండలా, వాళ్ళు క్రైస్తవులకు మాత్రమే చదువు చెప్పాలా, అందరికీ చదువు చెప్పారు. అందరూ బాగుపడాలి, దేవుని చిత్తం అది, అందరినీ ప్రేమించారు. అందుకే క్రైస్తవ స్కూల్లో జాయిన్ చేయడానికి ఎగబడేవాళ్ళు. క్రైస్తవ స్కూల్ అడ్మిషన్స్ కొరకు చాలామంది ఎగబడుతుంటే నేను చూశాను. ఏమంటే 2 కిలోమీటర్ల దూరం మీరు ఎందుకు నిలబడ్డారని అడిగా, బైక్ మీద వెళ్తూ. అయ్యా స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మీరు ఎప్పుడు నిలబడ్డారు? రాత్రి నిలబడ్డాం. ఈరోజు తెల్లవారు 8 గంటలకు వాళ్ళు స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తారని తెలిసి రాత్రి 8 గంటల నుండి వారు 12 గంటల సమయం అందరూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళు పాపను జాయిన్ చేయాలి. అడిగాను ఎందుకు అని అడిగా. క్రిస్టియన్ స్కూల్ కదా, మీరు ప్రభుని నమ్మారంటే నమ్మలేదు. కానీ క్రైస్తవ స్కూల్స్లో డిసిప్లిన్ బాగుంటుందండి, బాగా చదువు చెప్తారండి. మా బిడ్డని ఇక్కడే జాయిన్ చేయాలనుకుంటున్నాం, మీరు ఏమైనా రికమెండ్ చేయగలరా అని చెప్పి అడిగిన వాళ్ళు ఎంతోమంది. క్రైస్తవులకు అటువంటి మంచి పేరు కలిగిన అద్భుతమైనటువంటి మిషనరీలు మంచి నామాన్ని, మంచి పేరుని ప్రభు కొరకు తీసుకొస్తే ఈ రోజుల్లో దౌర్భాగ్యులు దేవుని వాక్యం ఎరగక కొంతమంది మిషనరీలు కొన్న స్కూల్ స్థలాలను అమ్మేస్తున్నారు. తోడేళ్లు బయలుదేరాయి. మంచి స్కూల్ని, చక్కని స్కూల్ స్థలాలను బిజినెస్కి అమ్మివేస్తూ ఆత్మీయతను పాడు చేసుకొని వారు పాడు ఇతరులను పాడు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి క్రిస్టియానిటీలో మార్పు వచ్చునుగాక. విలియం కేరీ, జాషువా అండ్ విలియం వార్డ్ అనేటువంటి వీళ్ళు అద్భుతమైన సేవ మన దేశానికి అందించారు. గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది మన భారతదేశంలో లేదు, మీకు తెలుసా? కుమారులు చదువుకోవచ్చు, బాయ్స్ చదవచ్చు, కానీ గర్ల్స్ మాత్రం చదవనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఇంట్లో ఉండాలి, పనులు చేసుకోవాలి. ఇంట్లో పనులు 14-15 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ పని స్టార్ట్ అవుద్ది. అక్కడ పని స్టార్ట్ అయ్యే బిడ్డల కంటే ఆ తర్వాత వాళ్ళు ఇంకా వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి పిల్లలు పడితే వాళ్ళ సేవలు చేసుకోవాలి. ఇక ఆవిడ పోయేదాకా మనవరాలు, ముదిరి మనవరాలు అందరికి సేవలు చేసుకుంటూనే వెళ్ళిపోద్ది. వచ్చిన దగ్గర నుండి సేవలు చేసుకొని వెళ్ళిపోవాలి. చదువు లేదు ఆమెకి. అలా ఉండకూడదు. ప్రతి గర్ల్, బాయ్ అందరూ కూడా ఈక్వలే, వాడు చదువుకోవాలని చెప్పారు. దట్ ఇస్ ద క్రిస్టియన్ మిషనరీస్ వర్ ద ఫస్ట్ టు ప్రయారిటైజ్ ఫీమేల్ లిటరసీ. ఆ యొక్క చదువు, ఎడ్యుకేషన్ అనేది ప్రతి కుమార్తె కూడా చదువుకోవాలని చెప్పిన వారు, స్కూల్స్ ఏర్పాటు చేసిన వారు కలకటాల్లోనూ అలాగనే మరి అనేక స్థలాల్లో వాటిని ఏర్పాటు చేసి ప్రజలందరికీ చదువును అందింపజేశారు. ఎగ్జాంపుల్ స్కూల్స్ లైక్ Bethany College, కోల్కతాలో కనిపిస్తుంది మీకు. Mary's College, Chennai, Empowered Women. అనేక స్థలాల్లో అద్భుతమైనటువంటి స్టడీస్ వర్క్ అందజేశారు. క్రిస్టియన్స్ రోల్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్, మన దేశ డెవలప్మెంట్లో క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి మంచి అంటూ మర్చిపోకూడదు. ఎవరైనా మేలు చేస్తే ఆకుకూరలు అరచేతుల్లో పెడితే 6 నెలలు గుర్తుపెట్టుకుంటా. ఆకుకూర ఇచ్చినందుకు 6 నెలలు గుర్తుపెట్టుకుంటా, దాన్ని కృతజ్ఞత అంటారు. యాటిట్యూడ్ బాగుంటేనే అల్టిట్యూడ్కి వెళ్తాను. నీ యాటిట్యూడ్ బాగాలేకపోతే అల్టిట్యూడ్కి వెళ్ళలేవు, గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు రీచ్ అల్టిట్యూడ్? అంటే బాగా పైకి ఎదగాలి అనుకున్నవారు చేయొద్దండి. బాగా ఎదగాలి అంటే యాటిట్యూడ్ మారాలి. సరైన యాటిట్యూడ్ లేనివాడు ఆల్టిట్యూడ్కి ఎప్పటికీ చేరుకోలేడు. కాబట్టి మన ఆత్మీయతలో, మన జీవితంలో చాలా మార్పులు ఉండాలి. మన దేశం పైకి రావాలంటే మన దేశానికి మేలు చేసిన వారిని దూషించాలా, వారిని జ్ఞాపకం చేసుకుని దీవించాలా? వారు లేకపోయినా వారు చేశారండి అని చెప్పేటువంటి మంచి యాటిట్యూడ్ దేవుడు మనకిచ్చునుగాక. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటిది ఎవరంటే మిషనరీలు, యేసయ్య బిల్లు, యేసు ప్రభుని వెంబడించేటువంటి శిష్యులు. ఇంట్రడక్షన్ టు ఎ ప్రింటింగ్ ప్రెస్. మరి క్రిస్టియన్ వార్ ద ఫస్ట్ పీపుల్ హూ ఇంట్రడ్యూస్ ద ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే మనకి న్యూస్ పేపర్లు ఏమి రావు. మొట్టమొదటిగా క్రైస్తవ పాస్టర్ గారు, దైవ సేవకుడు, మిషనరీ మన భారతదేశానికి ఏం తీసుకొచ్చారు? ప్రింటింగ్ ప్రెస్. నెక్స్ట్ సాంస్క్రిట్లో కూడా తర్జుమా చేశారు విలియం కేరీ గారు. మరి అనేక భాషల్లో తర్జుమా చేయటకు ఆయన బాగా మన భాషలు నేర్చుకొని మన భాషలో పండితుడై భాషలో తర్జుమా చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందింపచేశారు, ఆత్మీయతను అందించారు. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ తీసుకురావడానికి కూడా ప్రయత్నించిన వారు ఎవరు తెలుసా? క్రైస్తవ మిషనరీ. ఏం చేశారండి క్రైస్తవులు? న్యూస్ పేపర్ మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో క్రైస్తవ మిషనరీ, యేసయ్య శిష్యుడు మరి విలియం కేరీ అనేటువంటి వ్యక్తి. ఒక పాస్టర్ గారు ఏం చేస్తారంటారే, పాస్టర్ గారు చేసిన పనే, వాళ్ళు పెట్టిన భిక్షే ఏంటి? న్యూస్ పేపర్ ఇచ్చారు. ఈరోజు న్యూస్ పేపర్స్ ప్రపంచమంతా, మన దేశమంతా కూడా ప్రతిరోజు ఉదయకాలం న్యూస్ పేపర్స్ కనబడుతున్నాయి. ఎయిర్పోర్ట్లో అయినా, రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్ళి కొంటున్నాం, ఇళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. ఫస్ట్ ప్రారంభించిన వ్యక్తిని గౌరవిద్దామంటే విలియం కేరీ అనే మిషనరీకి వెళ్తుంది ఆ గౌరవం. గట్టిగా చప్పలు కొడుతూ వారిని బట్టి తెలుస్తుంది. ఫస్ట్ న్యూస్ పేపర్ పేరేంటి తెలుసా? ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనాలి. The friend of India, and then later days started by missionaries, then they later become a part of the statesman. ఆ న్యూస్ పేపర్ తర్వాత కాలంలో స్టేట్స్మ్యాన్ గా మార్చారు. సో మొట్టమొదటిగా న్యూస్ పేపర్ తీసుకురావడానికి సహాయపడింది క్రైస్తవులు. గట్టిగా చెప్పాలి, క్రైస్తవులు. మీరేం చేశారంటే చెప్పండి, చూపించండి ఈ మాటలు. వారు కూడా తెలుసుకుంటే మంచిది. విమర్శకులు తెలుసుకోవడం మంచిది, రైట్?
Healthcare, modern hospitals. మరి ప్రపంచమంతట్లో ఎంతోమంది ఆరోగ్యం కొరకు పరుగులు తీస్తూ ఉంటారు. ఎంతో డబ్బు వృధా అవుతుంది. మనిషికి చాలా అవసరమైంది వైద్యం. విద్య ఎంత అవసరమో విద్యనిచ్చారు, వైద్యం కూడా చాలా ఖరీదైంది. కానీ వైద్యాన్ని ఉచితంగా ఇచ్చిన హాస్పిటల్స్, మిషనరీ హాస్పిటల్స్, ఎంతమంది అక్కడ మిషనరీ హాస్పిటల్లో మేలు పొందారో. టీబీ హాస్పిటల్స్ అని, మరి లెపర్సీ హాస్పిటల్స్ అని, మరి సామాజిక జనరల్ హాస్పిటల్స్ అని, అమెరికన్ హాస్పిటల్స్ అని, మరి మిషనరీ హాస్పిటల్స్ అని ఎన్నో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. మన దేశంలో ఎంతో సేవ చేశారు యేసయ్య శిష్యులు, మిషనరీలు, యేసు ప్రభువారి పిల్లలు, ఆయన శిష్యులు, మిషనరీలు. Christians introduced Western medicine and founded hospitals in India. Example, Christian Medical College, CMC in Vellore, and St. John's Medical College in Bangalore. ఎంతమంది తెలుసు సిఎంసి? ఇప్పటికీ వెల్లూరులో ఉన్నటువంటి ఆ సిఎంసి హాస్పిటల్లో ఎంతోమంది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లోకి వెళ్ళి మరి ఎన్నో రకాల ఎంతోమంది ట్రైనింగ్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. అంతేకాకుండా ఎంతోమంది సర్వైవ్ అయ్యారు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ బట్టి. ఇటువంటి వైద్యం అందించిన ఆ మంచి మిషనరీలో ఒక ఆలోచన బట్టి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు యశోదాకి వెళ్తే ఫ్రీగా చేస్తారు కదా, కేర్ హాస్పిటల్కి వెళ్తే గట్టి చెప్పాలి, అపోలో మొత్తం ఫ్రీ, అవునా? స్టార్టింగ్లోనే ఏంటి కట్టు, ఏంటి లక్షలు కట్టు. డాక్టర్ గారిని కలవాలంటే కన్సల్టేట్ కట్టు. అప్పుడు వాళ్ళు అడిగారా? వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తూ వెళ్ళారు, ఫ్రీగా చేస్తూ వెళ్ళారు. ఎంత పెద్ద మనసు ఉండాలండి, ఎంత పెద్ద మనసు ఉంటే ఫ్రీగా చేయగలుగుతాం. ఒక రోజా 2 రోజుల ఎన్నో ఏళ్ళు చేశారు ఉచితంగా ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలి అని. ఎందుకు చేస్తున్నారండి కొందరు అడిగారు, వాళ్ళు ప్రశ్నించారు. మీరు డబ్బులు పెట్టి తీసుకుని పెద్ద పెద్ద గొప్ప ధనవంతులు, మా ధనమే వదిలిపుకొని వచ్చామయ్యా ఈ హాస్పిటల్కి. అద్భుతమైన సేవలు అందించారు, జీవితకాలం అంతా సేవ చేశారు. వాళ్ళ సమాధులు కూడా భారతదేశంలోనే ఉంచమన్నారు. మేము సేవ చేసిన దేశంలోనే మా సమాధులు కట్టమన్నారు. ఎంత పరిచర్యలు చేశారో మీకు తెలుసా? ఒళ్ళొంచకుండా పనిచేశారు రాత్రింపగళ్ళు. డబ్బు సంపాదన కోసం కాదు, వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళు సంపాదించింది కూడా అమ్మి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టారు. ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు, ప్రజలను బాగు చేయడమే. ఎందుకని చేస్తున్నారని అడిగితే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని మా యేసు ప్రభువు చెప్పాడు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కాబట్టి దానివల్ల మీకు ఏంటయ్యా ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే, ఏదో ఒక రోజు నువ్వు సస్తావు, నేను సస్తాను. నేను చనిపోయినప్పుడు నేను ఎంతమందికి సేవలు చేశానో ఆ ప్రభు అయిన దేవుడు గమనించి, బలా మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా, నీవు ఈ భూమి మీద స్వార్థంగా బతకలేదు, నా ప్రజల కొరకు నేను పుట్టించిన మానవులకు సేవలు అందించావు, వచ్చి పరలోకాన్ని అనుభవించమని గొప్ప ఫలితాన్ని పరలోక పట్టణంలో వారికి దయచేస్తాడు. నెక్స్ట్ రాసుకునండి. దేవుని మాటలు వింటున్నాం మనం. దేవుని వాక్యాలు ఎంతో విలువైనవి. దాని తర్వాత మనం నర్సింగ్ గురించి ఎంతమంది విన్నారు? చేత నర్సెస్, వాళ్ళని చాలామంది విలువ తక్కువగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఒక నర్సుని గౌరవించకపోతే అనవసరంగా నువ్వు తిప్పలు పడతావు. నీ జీవితంలో ఏదో ఒక రోజు ముసలోడు అవుతావు, పోయే కాలం వస్తుంది. అప్పుడు నీకు సేవ చేసేది ఎవరు? హాస్పిటల్లో. గట్టిగా చెప్పాలి. అప్పుడు మీ ఆవిడ కూడా ఉండకపోవచ్చు నీ పక్కన, మీ బంధువులు కూడా ఉండకపోవచ్చు. 3 రోజులు 4 రోజులు నువ్వు హాస్పిటల్లో పడి ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు నీ చుట్టూ? కాబట్టి అమ్మ నర్స్ అంటుంటావు. ఆవిడ ఇప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు తిడుతున్నావా? రేపు పోయేటప్పుడు నీకు సేవ చేసేది నర్సులే. నీకు ఇంజక్షన్ ఇవ్వాలన్నా, నీకు సహాయపడాలన్నా, నీకు సేవలు చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా నర్సులు తక్కువగా చూడకండి. గ్రేట్ ప్రొఫెషన్. తోటి మానవునికి సహాయం తోటి మానవురాలకి సహాయం చేసేటువంటి ఆ నర్సింగ్ సిస్టాన్ని ఇండియాకి పరిచయం చేసి, ఇలా చేయాలని ఒక ట్రైనింగ్స్ ఏర్పాటు చేసి అనేకులను ఉద్యోగస్తులుగా, అంతేకాకుండా సేవ చేసేవారుగా చేసి ఉచిత సేవలు అందించారు. అనేక మంది యవన కుమార్తెలు, మిషనరీ పిల్లలు, తెల్లవాళ్ళ పిల్లలు కూడా సమర్పించుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా మన భారతదేశానికి వచ్చి అనేకులకు సేవలు అందించి మిషనరీ సేవలు చేసి కన్ను మూసారండి. మన దేశంలోనే అంత గొప్ప సేవలు చేసిన వారు అనేక మంది ఉన్నారు. అందులో మదర్ తెరెసా కూడా ఉంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చప్పట్లు చాలు, దేవుని గట్టిగా మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి నర్సింగ్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పి చక్కని ట్రీట్మెంట్ నేర్పించారు వారికి. దేవుని మాటలు వింటున్న మనం దేవుని ప్రజలకు మేలు చేయుట అనేది గొప్ప ఆశీర్వాదకరమైంది. నెక్స్ట్ 3వదిగా హెల్త్ కేర్ అనే దాంట్లో మరికొన్ని పాయింట్స్ చూద్దాం ముగించే ముందు. మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం, ముఖం అంతా రోడ్డు మీద గతుకులు పడినట్టు చాలా లోతుగా 3-4 సెంటీమీటర్ లోపల ముఖం అంతా గతుకులు అంతా. ఏమిటి మేము ముఖం అంతా ఇలా ఉందని అడిగా. అయ్యా, చికెన్ ఫాక్స్ లాంటి కొన్ని రోగాలు వచ్చాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు ముఖం అంతా ఇలా అయిపోయింది, శరీరం అంతా వచ్చేవి, చనిపోయేవాళ్ళు అని చెప్పని. కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన తర్వాత అనేకులు దాని నుండి బయటపడి దాని నుండి భారతదేశానికి విడుదల వచ్చింది. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. రైట్. వీళ్ళంతా దేవుని పిల్లలే, మిషనరీలు. దేవుని యందు విశ్వాసం వచ్చిన యేసయ్య బిడ్డలు చేసిన సేవలు సమర్పణతో చేశారు. సోషల్ రిఫార్మేషన్. మరి సతీ సహగమనం అనే మాట విన్నవారు చేయొచ్చండి. విన్నారా? భర్త చనిపోయాడు అనుకోండి, భార్య బతికే ఉంటుంది. ఈయనకి 60-70 ఉంటాయి. ఆమె కుర్రపిల్లలు చేసుకుంటాడు, యవనస్తురాలని. ఆమెకేమో 20-30 ఉంటాయి. ఏం వయసు 30 లేదంటే 20. ముసలోడు వయసు 60. పోకుండా ఉంటాడా? బకెట్ తన్నేస్తాడు, పోతాడు. పోయిన వెంటనే ఆ పోయిన సమాధి మీద ఈ యవనస్తురాలని భార్యను, బతికున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు?
పడుకోబెట్టి కాల్చేవాళ్ళు. దానికి ఒక కథ చెప్పేవాళ్ళు. ఎలా ఉంది, ఆడపావురం అంటే మగపావురం కాలిపోతుంటే ఆడపావురం వచ్చి ఆ మంటలో పడి కాలిపోయింది. దానికి చాలా దీవులు చెప్తారు, ఏదో చెప్తారు. వాళ్ళ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇది మాత్రం మనుషుల మధ్యలో అలా జరగడానికి వీలు లేదు అని సతీసాగుని ఆపారు. మిషనరీలు దానికి ఒక రిఫార్మేషన్ తీసుకురావడానికి మన భారతదేశంలో ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడి, అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంతవరకు సత్యం, చూడండి మీ వేదాల్లో ఇలా ఉండొచ్చా, ఈ విధంగా చేయొచ్చా, ఒకసారి ఆలోచన చేయండి, సామాజికంగా ఆలోచన చేయండి. ఒక స్త్రీ, ఆమెకు రైట్స్ ఉన్నాయి, బతికే రైట్స్. ముసలోడు చనిపోతే అతనితో పాటు ఈమెను కాల్చండి. భార్య ఎందుకు కాల్చాలండి? ఆమెకు బతికే రైట్స్ లేవా? ప్రాణం పోసిన వాడు ప్రాణం తీయాలి, కానీ మనం ఎందుకు బలవంతంగా ప్రాణం తీయాలి? నీతి కథలు చెప్పి భర్తతో కాల్చి చనిపోతే నీకు అదృష్టం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని చెప్పి నిలువను తీసుకెళ్ళి కాల్చి పడేసేవాళ్ళు. ఆ మంటల్లో చచ్చిన శవం మెదలకుండా కాలుతుంటే ఈ బతుకున్న అమ్మాయి కేకలు అరుపులతో కాళ్ళు చేతులు కట్టివేసి కట్లు బరువు పెట్టి మంట తట్టుకోలేక కాలి బూడిదైపోయిన స్త్రీలు ఎంతోమంది స్త్రీలు ఆ విధంగా కాలి బూడిదయ్యారు. అది కనుక ఆపకపోయి ఉంటే ఈ రోజు కూడా ఏం చేస్తుండేవాళ్ళు? ఏంటి చెప్పాలి? కాలుస్తూనే ఉండేవాళ్ళు. ఎంత ఘోరమో గమనించారా? సతీ ఒక లా తీసుకొచ్చారు, బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడాయో ఒక లా పెట్టండి, చట్టం పెట్టలేదు, కాల్ చేస్తున్నారు. అప్పుడు చట్టం తీసుకొచ్చారు 1800లో. ఏమనంటే ఎవడైనా సరే చనిపోయిన ముసలోడు కొరకు లేదా భర్త చనిపోయిన భార్యని కాల్చారా మిమ్మల్ని తీసి లోపలేస్తామని చెప్తే ఆ చట్టానికి భయపడి ఆగారు తప్ప, లేకపోతే కాలుస్తూనే పోయేవాళ్ళు. చాలామందిని లోపలేశారు. పెద్దలందరూ ఒరే బాబు ఆ అమ్మాయిని కలిస్తే మనం లోపలేస్తారని భయం వచ్చి అప్పుడు ఆగారు. చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకురావడానికి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు దేవుని పిల్లలు, మిషనరీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషికి విలువ ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ రిఫార్మ్ చూడండి. పక్కన ఒకడు స్క్రీన్లో కనిపిస్తున్నాడు, పాపం చిన్న పిల్లోడు కదా. ఏంటి చెప్పండి? చిన్న పిల్లోడు చిన్న పిల్లతో ఏం చేసుకుంటున్నాడు? ఏంటి చెప్పాలి? పెళ్లి చేసుకుంటున్నాడు. అంత చిన్న పిల్లకు పెళ్ళా? ఈ రోజుల్లో అలా చేసుకుంటాను పడేస్తాను. మరి ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. అది ఓకే అనుకున్నారు, పర్వాలేదు అనుకున్నారు, ఆ విధంగా చేస్తూ వెళ్ళేవారు. చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు నో బాల్య వివాహాలు కరెక్ట్ కాదని అది మన పెద్దలతో పాటు, మన భారతదేశంలో పెద్దలతో పాటు మిషనరీలు చెప్పి మాట్లాడి ఒక లా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ రూలింగ్లో ఉన్నప్పుడు లా చట్టాన్ని చేశారు. అందుకే ఆగే, లేకపోతే అలా జరిగిస్తూనే ఉంటారు. ఇప్పటికీ పల్లెటూరులో అక్కడక్కడ జరిగిస్తున్నారు కదా. చాలా ప్రమాదకరమైంది. చదువుదాం దానివల్ల ఎంతమంది బిడ్డలు చితికిపోయాయో. They advocated against child marriage and promoted widow remarriage. సో విడోస్కి నరకం చూపించేవాళ్ళు. వెద వస్తుంది, మండమోపు వస్తుందని చెప్పి అసలు భర్త చనిపోయి ఏడుస్తూ ఉంటే మూలిగే నక్క మీద తాటికెప్పినట్టుగా అందరూ చీకొట్టేవాళ్ళు. స్త్రీలు చీకొట్టేవాళ్ళు అందరూ కూడా. వాళ్ళు బతుకులు ఏమైపోతాయి? యవనస్త్రాలు బతికేది అనారోగ్యం చనిపోయాడు, దాన్ని బట్టి ఆమె నరకం చూపించేవాళ్ళు. ఆమెకి వెధవని మండమోపని చాలా భయంకరమైనటువంటి హింస ఉండేది. అట్టి హింసను ఆపి వారు భర్త చనిపోయిన ఆమె వయసులో ఉంటే మళ్ళీ తిరిగి మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి చక్కని మాటలు చెప్పి వాళ్ళకు మార్గం చూపించి అందులో ఫైట్ చేశారు. విధవరాలను తక్కువగా చూడడానికి వీల్లేదు, తల్లిదండ్రులు లేని వారిని తక్కువగా చూడడానికి వీల్లేదని బోధించిన మిషనరీలు. దేవుని వాక్యము, దేవుని సేవలు ఎంతో ఉపయోగపడ్డాయి మన భారతదేశానికి అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. దీనికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఒక చట్టం తీసుకొచ్చారు. అలా కనుక ఎవడైనా చిన్న పిల్లలు చేసుకున్నాడని తెలిస్తే తీసుకెళ్ళి లోపల ఏంటారని చెప్పారు. ఆ చట్టానికి భయపడి అప్పుడు ఆగడం జరిగింది. సో చట్టాలు తీసుకురావడానికి ఎంతోమంది ప్రయాసపడ్డారు. ముగించే ముందు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ సొసైటీకి ఉపయోగపడ్డాయా లేవా? గట్టి చెప్పాలి. ఉపయోగపడలేదంటే భర్త చనిపోతే మిమ్మల్ని ఏం చేస్తారు? గట్టి చెప్పాలి. కాల్ చేస్తారు. పెద్దోడు వచ్చి చిన్నపిల్లని ఏం చేస్తాడు? పెళ్లి చేసేసుకుంటాడు. ఇలా ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి సొసైటీని బాగు చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్, చదవండి. Caste system critic. క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది? పైన బ్రాహ్మిన్స్ తల నుండి వచ్చారు, తర్వాత క్షత్రియులు ఎక్కడ భుజాల నుండి వచ్చారు, వైశ్యాస్ ఎక్కడి నుండి వచ్చారు? ఉదరము నుండి వచ్చారు. ఇక తర్వాత అందరూ శూద్రాస్ అని చెప్పి తిప్పలు పెట్టి మూతికేమో ముంటంట, వెనకేమో ఏంటి తాటాకులు కట్టుకొని రావాలట. అక్కడ వాళ్ళు ఏదైనా కొనాలన్నా పెద్ద కులాలలో కొనుక్కొని వెళ్ళేదాకా వాడు కిందే ఉండాలట. వాడు కొనడానికి అందరూ పోయిన తర్వాత రావాలి. డబ్బులు కూడా డైరెక్ట్గా పట్టుకోడట. త్రాసు మీద వేయి అంటే డబ్బులు త్రాసు మీద వేస్తాడు. ఇంటికి పోయి లెక్క పెట్టి తీడే, చేతిలో మాత్రం తీసుకున్నట్టు యాక్షన్ చేయడు. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాడు? లెక్క పెడతాడు, కింద పడిపోతే నోట్ తీసి ముద్దు పెడతాడు. తర్వాత లెక్క పెట్టేటప్పుడు లెక్కలు తేడా వస్తే నీళ్ళు లేకపోతే ఏం చేస్తాడు? స్టాంపు, నేలకు చాపడం స్టాంపు. అదే మురికి నోట్ల మీద నువ్వే కదా స్టాంప్ మరి ముట్టుకొని అన్నావు. కులం పేరుతో రకరకాలుగా వేధించారు, రకరకాలుగా బాధ పెట్టారు. సొసైటీని ఒక విధంగా కొందరు బాగుండి కొందరు బాగాలేకుండా వ్యత్యాసాలు చూపించారు. ఇది మంచిది కాదు. అందరూ సమానమే. భారతదేశంలో అందరూ సమానమే. స్త్రీ అయినా పురుషుని అందరూ సమానమే. దేవుడు అందరినీ సమానంగానే పుట్టించాడు. కులం పేరుతో ఒక వ్యక్తిని హింసించడం వాక్య విరుద్ధం. ఇది దైవచిత్తము కాదని అనేక విధాలుగా రిఫార్మేషన్ తీసుకొచ్చినటువంటి మిషనరీస్ని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అక్కడ క్యాస్టిజం లేకుండా ప్రతి స్కూల్లో కూడా, కొన్ని స్కూల్స్లో అప్పుడు చెప్పేవాళ్ళు, రే బ్రాహ్మణ పిల్లలు ఇట్టండి, శూద్ర పిల్లలు ఇట్టుండండి, మీరు వాళ్ళతో కూర్చోవద్దని. కానీ క్రిస్టియన్ స్కూల్స్లో అలా ఉండేది కాదు.
శూద్రాన్ని ఎత్తితే ఊరుకునేవాళ్ళు కాదు, బ్రాహ్మణ్ అని పేరు చెప్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, కులం పేరు ఎత్తడానికి వీల్లేదు. అందరూ కూర్చోవచ్చు, ఎవరి పక్కన ఎవరైనా కూర్చోవచ్చు. బాయ్స్ ఓ పక్కన, గర్ల్స్ ఓ పక్కన కూర్చొని చదవాలంతే, కులం పేరు ఎత్తడానికి వీల్లేదు. అందువల్లనే చాలామంది క్రిస్టియన్ స్కూల్స్లో వారి పిల్లల్ని జాయిన్ చేయడానికి పరిగెత్తేవారు. ఎందుకంటే ఆ బిడ్డకు డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. నేను తక్కువ కులవాడిని అంటానే వాళ్ళు భయం తీసుకొచ్చేవాళ్ళు కాదు, అసలు ఆ మాట ఎత్తనిచ్చేవాళ్ళు కాదు. చక్కగా చదువుకో, నువ్వు భారతీయుడివి, యు ఆర్ ఇండియన్, దట్స్ ఇట్, నో క్యాస్టిజం, యు ఆర్ ఇండియన్, యూ కెన్ స్టడీ, యూ కెన్ బికమ్ ఎ వండర్ఫుల్ పర్సన్, దట్స్ ఇట్. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే టెక్నాలజీని తీసుకురావడం కూడా, వెస్టర్న్ మరి ఆర్కిటెక్చర్స్ అనేక విధాలైనటువంటి కట్టడాలు తీసుకురావడానికి కూడా మరి మిషనరీలు ఎంతో ప్రయాసపడ్డారు. త్వరగా చదివేద్దాం. Introduced Gothic and colonial architectural styles seen in churches, schools and public buildings. మరి ఇప్పటికీ చూస్తుంటాం అలాంటి భవనాలు ఎలా కట్టారని. 1800లో 1700లో కట్టిన, 17th century 18th century 19th centuryలో కట్టిన భవనాలు నేటి కూడా కొన్ని స్థలాలు కట్టి ఎంత బాగా కట్టారబ్బా. ఈ కట్టడానికి అనేకమైన ఇంజనీర్లని, ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి పరిచయం చేసింది మన క్రైస్తవ మిషనరీలు, దేవుని పిల్లలు, సేవకులు, పాస్టర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ కంప్లీట్ చేద్దాం. Example, St. Paul's Cathedral, Kolkata and the బామ్ Basilica జీసస్ of Bom అని Jesus. గోవాలో మనకు కనిపిస్తుంది. Infrastructure and technology, industrial skills and training. Missionaries taught carpentry, weaving and printing, fostering skill development among locals. ఒకప్పుడు మన దేశంలో ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఉపయోగపడ్డారు, ఎంతో సహకరించారు. అందులో బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. లాంగ్వేజ్ డెవలప్మెంట్ త్వరగా చెప్పండి. ముగించే ముందు లాస్ట్గా చూద్దాం. గ్రామర్ అండ్ డిక్షనరీస్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. డిక్షనరీస్ అనే మాట ఎంతమంది విన్నారు చేయొద్దని మన భారతదేశంలో. ఈ డిక్షనరీస్ని తీసుకురావడానికి ప్రయాసపడింది క్రైస్తవ సేవకులు, మిషనరీలు. మీరు అంటారే పాస్టర్లని, ఈ పాస్టర్లు ఏం చేశారని. ఈ పాస్టర్లకు ముందు నా మిషనరీలు అందరూ యేసుప్రభు పిల్లలే. యేసుప్రభు వారి యొక్క సంఘాలను నడిపించే వాళ్ళని పాస్టర్స్ అంటారు. ఆ పాస్టర్స్ సంఘాల్లో బోధించుతారు. మిషనరీలు అందరూ కూడా అదే పని చేశారు. దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి వాళ్ళు ఎంతో ప్రయాసపడి అద్భుతమైన సహాయం తీసుకొచ్చారు ఎడ్యుకేషనల్ లాంగ్వేజెస్లో. ఇంగ్లీష్ డిక్షనరీ అలాగే బెంగాలీ గ్రామర్, అనేక గ్రామర్ పుస్తకాలు, అనేక వాటిని తీసుకొని లైబ్రరీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది క్రిస్టియన్స్, మిషనరీస్. లైబ్రరీ అని ఉండాలి, అందరూ వచ్చి చదువుకోవాలి. లేనోడు వచ్చి చదవాలి, ఉన్నవాడు వచ్చి చదవాలి, పేదవాడు వచ్చి చదవాలి. ఏ కులమైన నువ్వు వచ్చి లైబ్రరీలో ఏం చేయొచ్చు, చదువుకోవాలి. లైబ్రరీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సాంస్క్రిట్లోకి ఇప్పటికీ మనలో చాలామంది సాంస్క్రిట్ తెలియదు. సాంస్క్రిట్ భాషలోనికే బైబిల్ని తర్జుమా చేసి వాళ్ళకు కూడా దేవుని వెలిగివ్వాలని ఆశపడ్డారు సేవకులు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. అంతేకాదు మన భారతదేశంలో ఎంతోమంది ఎన్నో తెలుగు భాషలో కావచ్చు, తమిళ భాషలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, అనేక భాషలకు తర్జుమా చేయడానికి దేవుడి మిషనరీలు వాడుకున్నాడు. మరొకసారి గట్టిగా దేవుని వాక్యం మన చేతికి అందింది. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో చదువుతున్నామంటే మిషనరీలు పడిన కష్టము, వారి ప్రయాస, వారి సాక్రిఫైస్ వల్ల మనకు వాక్యం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. రాయడము, కలము, ఇంకు, అలాగే ఇంక్ పెన్ ఒకప్పుడు మన దేశంలో కూడా ఉండేవి. కానీ చక్కగా రాసేటువంటి పెన్స్ని ఇంట్రొడ్యూస్ చేసి దాని ద్వారా అనేకులు బాగా చదువుకోవడమే కాకుండా రాయడము, భాషలన్నీ నేర్చుకొని, కొన్ని భాషలకు లిపి లేదు, లిపి లేని భాషలకు కూడా లిపిలు ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఎవరి భాష వ్యర్థమైపోకూడదని, ఆ భాషలకు లైఫ్ ఉండాలని వాళ్ళ వెనక ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు వీరు చేసిన సేవలన్నింటిని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవానికి స్తోత్రం. అద్భుతమైన సేవలు అందించావు ప్రభు అని. క్విక్గా మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, వెస్టర్న్ మ్యూజిక్ని ఇంట్రడ్యూస్ చేసి పియానో, కాకపోతే ఆర్గ్, మరి చూడండి మనం చూస్తున్నాం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేకం ఉన్నాయి. మరి పియానో కావచ్చు, ఆర్గన్ కావచ్చు, అక్కడ నుండి అన్ని రాష్ట్రాలకు క్వైర్ వాళ్ళు పాటలు పాడడం, ఆరాధించడం, వాద్యాలు వంచడం, ఇలాంటివన్నీ కూడా రావడానికి మిషనరీలు మొట్టమొదటిగా ఆది పునాది వేశారు, ఫౌండేషన్ వేశారు. ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఇంట్లో నుండి ఎలగొట్టేవాళ్ళు, అది అందరికీ అంటుకుంటుందని. వీధిలో నుండి ఎలగొట్టేవారు. వాడికి ఏం చేయాలో తెలియదు, రోగం వచ్చింది, వాడికి నరకం చూపించేవాళ్ళు. పొరా చెడబుట్టేవని చెప్పి తోసేస్తాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మ అమ్మ అని పిలిచిన ఇంట్లో రా పో అని డోర్ వేసేవాళ్ళు. వీధిలో వెళ్ళిపోరా అని చెప్పి తోసేవారు. కుష్ఠరోగాని రోడ్డును పడి ఏం తినాలో తెలియక బాధపడుతూ అనేక మంది బ్రతుకులు అంధకారం అయిపోయి ఏడుస్తూ నిటూర్పుతో మరణ పడకల మీద ఉండగా ఆమె వచ్చి చూసిందట యవనస్త్రాలు. ఆమె అనుకుంది, నా జీవితం ఇలా వివాహం చేసుకున్న పిల్లలు కానీ అలా బతకడం కంటే ఇలాంటి వాళ్ళందరికీ సేవలు చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు కదా అని చెప్పి, నేను నో మ్యారేజ్ అని చెప్పి వచ్చింది. వాళ్ళందరినీ తన హక్కుని చేర్చుకుంది. అనేక మందికి బేర్ హ్యాండ్స్తో, అంటే చేతులకు గ్లౌజులు లేకుండా కుష్ఠరోగులకి ట్రీట్మెంట్ ఇస్తుంటే చూసన్నారట, అమ్మా కుష్ఠరోగం నీకు అంటుకుంటుందని భయం లేదు కదా, భయం ఏదా అంటే, నేను యేసుప్రభుకు సేవ చేస్తున్నాను చెప్పింది. యేసుప్రభు కాదు కదమ్మా, వీళ్ళు రోగులు కదా అంటే, వీళ్ళని నా దేవుడు చేశాడు, వీళ్ళకి నేను సేవ చేస్తే నా యేసయ్యకి సేవ చేసినట్టే, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఫర్ మై గాడ్ అని చెప్పింది. వండర్ఫుల్ సర్వీస్. గాడ్ బ్లెస్ హర్. ప్రభు ఆమె సేవలను దీవించి అనేక విధాలుగా అనేకులు మేలు పొందే విధంగా, వేలాది మంది మేలు పొందే విధంగా దేవుడు సాయం చేశాడు. అనాథులను, వితంతువులను, విడవబడిన వారిని, కుష్ఠరోగులను, టీబీ హాస్పిటల్స్ అని ఉండేవి. టీబీ రోగులు వస్తే చనిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ అలాంటి వారందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్నో సేవలు అందించిన క్రైస్తవ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దామా. చేతులపై గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Famine relief. Missionaries organized relief ఫ్యామిన్ రిలీఫ్. ఎక్కడైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
కంప్లీట్ చదువుతాం. Missionaries organized relief during famines and natural disasters. ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా సేవలు అందించమని చెప్పి ప్రజలకు ఎంతో మేలు చేశారు. Governance and administration. జెండర్ ఈక్వాలిటీ మీన్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ వెదర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, అందరూ ఈక్వల్గా ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఉండి తీరాలని చెప్పారు. అందరి మధ్యలో మనుషులందరూ కూడా సమానమే అని చెప్పారు. అందును బట్టి అటువంటి విద్యను అందింపు చేయడానికి ప్రయాసపడిన వీరిని బట్టి గట్టిగా చప్పలు కొడదాం. అద్భుతమైన సహాయాలు అందే విధంగా ఏ విధంగా బాగుపడాలో ఏ విధంగా, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి తెలుసా, మీరు విన్నారా? సస్యశ్యామలంగా ఉంటుంది, కోనసీమ అంటారు, అవునా? ఒకప్పుడు కోనసీమ కాదు వరదసీమ అనండి. గోదావరి వచ్చి మొత్తం కొట్టుకుపోయేది, ఏం మిగిలేదు కాదు. గోదావరి నది పొంగినప్పుడు ఉప్పొంగినప్పుడు మొత్తం కొట్టుకుపోతుండేది, ఏమీ మిగిలేదు కాదు. అప్పుడు కాటన్ దొర నేను ఒక ఆయన ఉండేవాడు. ఇప్పటికీ మీరు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజమండ్రి వెళ్తే అక్కడ గుర్రం మీద ఒక ఆయన కూర్చుంటాడు. ఎవరైనా, మీ తాత కాదు, మా తాత కాదు, ఎవరైనా కాటన్ దొర. ఏమండి, మన తాతలు పెట్టుకోకుండా కాటన్ దొర గారిని పెట్టారంటే బ్రిటిషోడు కదా అంటే, బ్రిటిషోడే కానీ మన దేశానికి ఎంతో సేవ చేశాడు, మన ప్రజలకు సేవ చేశాడు. అందుకే సేవ చేసిన వారిని మర్చిపోద్దు. సార్ ఆర్థర్ కాటన్ ఎంత గొప్ప సేవ అంటే, ఆయన భార్య చెప్పిందట, ఈ బీద బిడ్డలకి ఏదన్నా చేస్తే నువ్వు రా, అంతవరకు నువ్వు రావద్దు, ఏదో ఒకటి చేయమంటే ఆయన రోజు బైబిల్ చదివి ప్రార్థించాడు. దేవా చెప్పవా, వరదలో చంద్ర కొట్టుకుపోతారు, ఇక్కడ ఏమీ లేదంటే అప్పుడు ఒక పెద్ద బ్యారేజ్ కట్టాలి, ఒక పెద్ద వాటర్ అంతా కూడా కొట్టుకుపోకుండా నీళ్ళు నిలబడాలి, ఆ నీటిని నిలిపి ఆపి డ్యామ్ కట్టి అక్కడ నుండి పంట కాలువలలాగా చిన్న చిన్న కాలువల ద్వారా నీటిని పంపిస్తే అన్ని ప్రాంతాలకు నీటి కాలువల ద్వారా నీరు అందితే భూమి ఒక విధంగా పాడైపోయిన భూమి, ఎడారిగా ఉన్న భూమి చక్కని పంటలు వస్తాయని చెప్పి పంట కాలువలు ఏర్పాటు చేసి పచ్చగా పంటలు పండే విధంగా ఏర్పాటు చేసి, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళారనుకోండి, పచ్చగా ఎటు చూసినా బస్సులు వెళ్తుంటే పచ్చగా కనిపిస్తుంది, మినీ కేరళ లాగా కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఒకప్పుడు అంతా ఎడారిగా అంటే ఒక విధంగా వరదల్లో కొట్టుకుపోతూ ఉండేది, ఎంతోమంది ఇబ్బంది పడేవారు, కరువు కాటకాల్లో ఆహారం లేక ఇబ్బంది పడేవారు. కానీ వారు చేసిన సేవ వల్ల, పంట కాలువల వల్ల ఎంతో ఉపయోగపడి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి సహాయం ఆ ప్రాంతాలకు అందింది. మరి అద్భుతమైన సహాయం మనం చూడగలుగుతాం. ప్రజలు పోషించబడుతున్నారు. మరి కాటన్ దొరగారి ద్వారా దేవుడు చేసిన ఈ సేవలను బట్టి ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్లో మన సైంటిస్టులు కూడా ఎంతో సహాయపడే విధంగా మరి మన భారతదేశంలో అద్భుతమైన చదువులు మిషనరీలు అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ వర్డ్, అందరూ బాగుండాలి, ఏ మతమైనా ఓకే, కానీ చదువుకో, నువ్వు బాగుపడు, నువ్వు నేర్చుకుంటే మార్చుకుంటావు, బ్రతుకును మార్చుకుంటావు, మంచిగా బ్రతుకు, ఆత్మీయంగా ఎదుగు అని చెప్పినటువంటి మాటలు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ముగింపులో ఫర్గివ్నెస్, పేషెన్స్, హానెస్టీ, కంపాషన్, రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్, థ్యాంక్స్ఫుల్నెస్, సర్వీస్ నేర్పించింది క్రైస్తవ మిషనరీలు, యేసయ్య పిల్లలు. అందులో బట్టి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.